హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బబ్బులు తింటాము, ఊరికి పోతాము, బబ్బులు తిని చీయ బొబ్బ తింటాము. చూసారు కదండి, హితం చెప్పింది ఊరికి వెళ్తున్నాం అనేసి. అవునండి, మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఎవరు ఊరికంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం, నలుగురికి అనేసి. ఇంకా మార్నింగ్ వచ్చాం కదా, టైర్డ్ అయితే అయిపోయింది. వచ్చి రాగానే అయితే తినేసి పడుకునేసామండి. ఇంకా పడుకునేసి ఆఫ్టర్నూన్ పైన అంటే 3 o'clock పైన అయితే లేచాను నేనైతే. ఇంకా మా అమ్మ అయితే పనుకోలేదు, నాన్ స్టాప్గా అయితే ఆమె వర్క్ చేస్తూనే ఉంది. అంటే మాకంతా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. మేమైతే పడుకున్నాం అందరం. కాకపోతే మా అమ్మ అయితే అస్సలు పడుకోలేదండి, అంటే మా అత్తమ్మ. ఇంకా మా సుస్మిత కూడా కొంచెం టైర్డ్ అయితే అయిపోయిందండి, మా పాప. ఇంక ఇక్కడ నేనైతే టైర్డ్ అయినాను, కానీ నా ఫేస్లో అయితే తెలియనివ్వలేదు అంటే టైర్డ్ అయినట్టు. నేనైతే పడుకొని లేచాను కదా, అందుకొచ్చి కొంచెం రిలీఫ్ అయితే అయిపోయింది. మేమైతే బయలుదేరేస్తున్నామండి. ఫస్ట్ అయితే అనుకున్నాం, కానీ పిల్లోల్ని వేసుకొని ఎక్కడ వెళ్ళడం రావడం ఇదంతా కొంచెం చికాకు పని, ఎందుకు వెళ్ళడం, నేరుగా అయితే ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా ఆ మరుసటి రోజు మన ఇంటి దగ్గర నలుగురు ఉంటాయి కదా, అక్కడైతే చూసుకుందాం అరేంజ్మెంట్స్ అని అనుకున్నాము. కాకపోతే ఎందుకు డిసైడ్ అయ్యారో తెలియదు, కానీ మా ఆయన అయితే డిసైడ్ అయ్యారండి. ఇంకా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళేసి అక్కడ చూసుకొని డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోయి అరేంజ్మెంట్స్ చూసుకుందాం మార్నింగ్ లేచి అని చెప్పి డిసైడ్ అయ్యి రెడీ అయిపోయాము. ఇంకా హితం చూడండి, చాలా హ్యాపీగా ఉంది. హితమ్మ ఒక్క రిసెప్షన్కేనండి మూడ్ అవుట్గా ఉండింది. అంటే మూడ్ అసలు లేదండి. అంటే ఒక్క ఫోటో దిగుదురా అన్న కూడా గట్టిగా అరిచి ఏడ్చేసింది. అలా ఉన్న అమ్మాయి ముహూర్తం నుండి చాలా హ్యాపీగా అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఖుషిగా ఆడుకొని ఉండడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంది. ఇలానే కదా కావాల్సింది పిల్లోళ్ళు. మీకంతా ఎలానో తెలియదు, కానీ హితం ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. అమ్మాయి ఏడిస్తే ఒకలాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకెవరికైనా అలానే అనిపిస్తుందిలేండి. ఇంకా దారి మధ్యలో వెళ్తూ ఉత్తి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందండి. అందుకోసం మేము కూడా నలుగు తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇంకా కర్ణాటకలో నలుగు అంటే చెప్పాల్సిన అవసరం లేదు, కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆంధ్ర సైడ్ వాళ్ళకి కొంతమందికి తెలియదు, అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది. బత్తాస్ బిళ్ళలు అండి వీటిని అంటారు. అంటే తీప్ అనమాట బతాస్ బిళ్ళలు. ఇవి చాలా ఫేమస్ అనమాట. ఎక్కువ అంటే నలుగు అంటే ఇవేనండి. ఇంకా అక్కడైతే ఇవి ఎక్కువ పెడతారు. ఇంకా ఇవి అయితే తీసుకుంటున్నాము. ఇంకా నలుగుకి ఏవేవి కావాలో అన్నీ అడిగి మరీ తీసుకుంటున్నాము. నాకైతే ఇది ఫస్ట్ టైం నేను నలుగు తీసుకోవడం, నేనంతటా నేను వచ్చి మా ఆయనతో పాటు తీసుకోవడం. కాకపోతే మా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఐడియా అయితే ఉండండి. ఇంకా దానికోసం అని చెప్పి మా ఆయన నేను ఇద్దరు అయితే వచ్చేసాము. పిల్లోల్ని అయితే హితం మా అమ్మ ఇంకా మా సుస్మిత అయితే చూసుకుంటుంది. ఇంకా ముయ్యి వేయడానికి బిందెకి కూడా తీసుకునేసాము. ఇంకా నైట్ అయిపోయిందండి అప్పటికే. మేమైతే రాము అనుకునేసారంట, మా అమ్మ వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు. మేము రాము అనుకున్నారు. ఇంకా వెళ్ళేసరికి సర్ప్రైజ్గా అయితే అయింది. ఇంక ఇక్కడ నలుగు అయితే పెట్టేసుకుంటున్నాము మేమైతే. అంటే నలుగు ఇవ్వడానికి ముందు ఎలా ఉంటాయో అలానే ఇచ్చేయకూడదు, ఇలా ప్లేట్లలో వేసి దాన్ని అయితే ఎత్తుకొని వెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట. ఇంక ఇక్కడైతే మా చెల్లిని ఇంకా మా మరిదిని అయితే కూర్చోబెట్టేశారండి. ఇది వాళ్ళ ఇంటి దగ్గర నలుగులు అనమాట. ఇక్కడైతే కూర్చొని పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు. పల్లెటూరు అంటేనే తెలిసిందే కదా, ఇంకా నలుగులు అంటే ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేస్తారు. మేము ఆలోపే డిన్నర్ కూడా చేసేసామండి. ఇంకా డిన్నర్ చేసేసి మా చెల్లికి ఇంకా మా మరిదికి నలుగు పెట్టేసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము. అప్పటికే కొంచెం అయితే టైం అయిపోయింది. ఇంకా పిల్లల్ని వేసుకొని అక్కడైతే స్టే చేయలేమనిపించింది. అందుకోసం అని చెప్పి వాళ్ళకైతే నలుగు పెట్టేసి మేమైతే బయలుదేరాలన్నమాట. నేనైతే నా సైడ్ నుండి అంటే మా సైడ్ నుండి మేమైతే నలుగులు అయితే ఇచ్చేసామండి. ఇంకా వాళ్ళకి వెళ్ళి వస్తామని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోవాలి. అప్పటికే నైట్ అయిపోయింది. ఇంక ఇంటికి చేరేపాటికి 12 o'clock ఆ మధ్య అయిపోయిందండి. పిల్లోల్ని వేసుకొని వచ్చి టైర్డ్గా పడుకునేసాం. నెక్స్ట్ వీడియో మా ఇంటి దగ్గర నలుగులు అయితే ఉంటుందండి. దీనికి కంటిన్యూషన్ తప్పకుండా చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చింటే చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.